కాంగ్రెస్ పాలనలో అన్నింటికీ కొరతలే. యూరియా కొరత, విత్తనాల కొరత, సాగునీటి కొరత, తాగునీటి కొరత. తాజాగా వరంగల్ జిల్లాలో తాగునీటికి కటకట వచ్చింది. దాంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు స్థానిక 26వ డివిజన్ ప్రజలు. గత 2 సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని లక్ష్మీపురం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నీళ్ళకి ఇబ్బంది పడుతున్నాము. ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వస్తలేవని కార్పొరేటర్కు, మన మంత్రి సురేఖకు అందరికీ చెప్తూనే ఉన్నాము. ఎవరు పట్టించుకుంటలేరు. మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చి చెప్పినాము, ఎవరు పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వచ్చేటట్టు చేయమని పెద్దలందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ నల్లకాడి ఎవరొక బిందె పెట్టలేదు. ఈ ట్యాంక్ వస్తుంది, అది 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది. ఆ నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి. మాకు ఇంట్లో నల్లలత్తా అది వేరు ఉంటుంది. ఇంకా కేసీఆర్ అన్న మాకు అన్ని విధాల పంచాయతీ చేసి ఆయన మిల్లుది పైపు బలగొట్టి మాకు నీళ్లు సప్లై చేసిండు. ఏది 2004 నుంచి 2006 వరకు సుతా మాకు నీళ్ళ సుక్కలేదు. మా పిల్లల సుతా చదువులు చదివించాలంటే ఎంతో కష్టపడుతున్నాము. అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు మంచిగా వచ్చినాయి వాటర్, 24 గంటలు నల్లలు వచ్చినాయి. తెలంగాణ దాకా పొద్దున్న దాకా వచ్చినాయి. మేము మంచిగా ఉన్నాయి మాకు అక్కడ. కానీ ఇప్పుడైతే ఈయన వచ్చిండు, మాకు నీళ్లు బంద్ అయిపోయినాయి. మాకు నీళ్ళు వస్తలేవు, ఏం వస్తలేవు. ఇంట్లో పొంటి బిందెలు పట్టుకొని పోయినా కూడా ఎవరు పట్టుకొని ఇస్తలేరు. మరి ఏం చేయాలి మేము? మాకు మా పిల్లలకు కష్టమవుతుంది, మాకు కష్టమవుతుంది. ఏమవుతుంది మాకు? ఒక గంటలో కొడితే ఒక్క బిందెడు ఏమనుకోవాలి? నీళ్ళు లేని మాకు ఎట్లా వెళ్తుంది? ఆయన గెలిచిండు, పైన ఉన్నాడు. మేము ఇట్లా తలడిల్లి పోతున్నాం నీళ్ళ కోసానికి. మాకు తిండి లేకున్నా పర్వాలేదు, కానీ మాకు నీళ్ళు ఉండాలి కదా.